ప్రభు నామంలో శ్రేష్ఠులైనటువంటి దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. 6వ అధ్యాయం ప్రత్యేకంగా దేవుని మందసం దావీదు మరలా అతడు కోరుకున్న అతడు ఏర్పరిచినటువంటి స్థలానికి దేవుని మందసాన్ని తీసుకురావాలని దావీదు చేసినటువంటి ప్రయత్నము లేక ఆ కార్యము 6వ అధ్యాయంలో మనము చూస్తాం. సెంటర్ ఆఫ్ ది చాప్టర్ ఈ 6వ అధ్యాయం దేవుని మందసము అన్నటువంటి మాటలు మనకి పలుమార్లు కనపడతాయి. ఈ అధ్యాయానికి కేంద్రంగా కూడా దేవుని మందసం మనకి కనబడుతుంది. దేవుని మందసం యేసు ప్రభు వారికి సాదృశ్యం. సో ఈ 6వ అధ్యాయంలో కొన్ని వ్యక్తిత్వాలు కూడా మనకి కనబడతాయి. దావీదు కనబడతారు, ఉజ్జా కనిపిస్తారు 6వ వచనంలో, తిరిగి 10వ వచనంలో ఓబేదెదోము కనబడతారు, ఆ చివరిన మీకాలు. కొన్ని వ్యక్తిత్వాలని కూడా మనము చూడగలుగుతాము. దేవుడు ఈ అధ్యాయంలో కేంద్రంగా కనిపిస్తున్నట్లయితే ఈ ప్రభునకు చుట్టూ వీరి యొక్క వ్యక్తిత్వాల్ని మనకి కనబడతాయి. దేవుని ఎడల మన యొక్క వైఖరి ఏ రీతిగా ఉంది గమనించడానికి 6వ అధ్యాయం శ్రేష్టమైన ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా మనం చూడగలుగుతాం. ఒకే మందసము కానీ భిన్నమైన ఫలితాల్ని ఇక్కడ వారి జీవితాల్లో మనం గమనించగలుగుతాం. మందసంలో మార్పు ఉండదు, కానీ వ్యక్తిత్వాలు ఆ మందసం ఎడల వారికున్న వైఖరిని బట్టి వారి జీవితాల్లో కలిగిన ఫలితాల్ని, ప్రభావాల్ని ఈ భాగంలో మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుని ఎడల, దేవుని పరిచర్య ఎడల మనకున్న వైఖరిని బట్టి మన యొక్క జీవితాలపై ఆ ప్రభావం ఉంటుంది అనడానికి మనం ఈ లేఖన భాగంలో నుంచి నేర్చుకోదగినటువంటి పాఠము. 6వ అధ్యాయం ప్రారంభంలో దేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు ఇశ్రాయేలీలో శూరులు 30,000 మంది శూరులు ఉన్నారు. 2వ వచనంలో దావీదు దగ్గరున్న వారందరూ అని, తిరిగి 5వ వచనంలో దావీదును ఇశ్రాయేలీలందరూ ఇంతమంది సమూహంగా దేవుని మందసాన్ని తీసుకుని రావాలన్న ఆలోచనల 5వ వచనంలో చాలా మ్యూజిక్ ప్లే చేస్తున్నటువంటి వారందరూ ఉన్నారు. కానీ తీసుకొచ్చినటువంటి విధానం దైవిక విరోధానికి, లేఖనానికి, దేవుడు ఏర్పరిచినటువంటి పద్ధతికి భిన్నంగా ఉండడం మనము చూస్తాం. ఇక 6వ వచనంలో మనం గమనించినప్పుడు ఎడ్లకు కాలు జారడం, ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకోవడం. 7వ వచనంలో మరి ఉజ్జా చనిపోవడాన్ని కూడా మనం గమనిస్తాం. ఎన్నో ప్రశ్నలు ఇక్కడ మనకి కలుగుతాయి. జారిపోతున్నా లేక పడిపోబోతున్నా మందసాన్ని పట్టుకోవడం తప్ప అని. ఒకవేళ ఉజ్జా పట్టుకోకపోతే మందసం పడిపోను కదా అన్నటువంటి ఆలోచనలు. ఉజ్జా చేసిన తప్పేంటి అన్న భావన మనకి కలుగుతుంది. అయితే 6వ వచనాన్ని 7వ వచనపు వెలుగులో మనం గమనించగలిగినట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 7వ వచనంలో ఉంది, 6వ వచనంలోనేమో ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకొనగా, 7వ వచనం యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనగా, ఈ వెలుగులో మనం గమనించినట్లయితే ఉజ్జా చేయి చాపి పట్టుకున్నట్లు, పడిపోతున్న దాన్ని ఆపునట్లుగా 6వ వచనంలో మనకు కనబడుతుంది. కానీ 7వ వచనాన్ని గమనిస్తే దేవుని కోపము రగులుకొనేటంత కార్యము అక్కడ జరిగింది అనేది, అతడు చేసిన తప్పును బట్టి అనేటువంటి మాట లేఖనంలో రాయబడింది. అక్కడ తప్పు జరిగింది అని దైవిక లేఖనమే, దేవుడే చెప్తా ఉన్నారు. సో దీన్ని ఆలోచన చేస్తే
చేయి చాపిన వెనుకాల ఉజ్జా యొక్క ఉద్దేశం తప్పిదంగా ఉందనేది మనకి అర్థమవుతుంది. మనము బాహ్యమైనటువంటి రూపాన్నే చూడగలుగుతాం, కానీ దేవుడు అంతరంగాన్ని పరిశీలనలోనికి తీసుకునే దేవుడు అనేది మనకి అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాలు, సుమారు 20 సంవత్సరాలు దేవుని యొక్క మందసం వారి ఇంటిలోనే ఉంది. బహుశా ఉజ్జా యొక్క వైఖరి, మందసం ఎడల చులకనేమో, నిర్లక్ష్య వైఖరి ఏమో ఆ చేయి చాపిన విధానంలో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడుతుందో వారి యొద్ద ఎక్కువగా లెక్క చూసుకొనబడుతుంది అన్న లేఖన భాగం కూడా మనం ఉజ్జా జీవితంలో చూడగలం. ప్రియులారా, ఈ మాట మనం గమనించినట్లయితే ఒకంత భయం కూడా మనకు కలుగుతుంది. పైకి మేలు చేస్తున్నట్లుగా కనపడుతూ ఉన్న మన అంతరంగం అందుకు భిన్నంగా ఉండడం, అది దేవుని దృష్టిలో ఉండడం. సామెతల గ్రంథంలో ఒక మాట, తిను తిను అని పైకి పలుకుతున్నప్పటికీ అంతరంగంలో వాడు లెక్క చూసుకొనును అని. దేవుడు మన అంతరంగాలను, మన ఉద్దేశాలను, మన వైఖరిని, మనం చేస్తున్నటువంటి పని వెనకాల ఉన్నటువంటి ఆలోచనలు కూడా పరిగణలోనికి తీసుకునే దేవుడు అనేది మనం ఈ భాగంలో చూడవచ్చు. తదుపరి వచనంలో 9, 10 వచనాల్ని గమనిస్తే, లేక 10, 11 వచనాల్లో కనిపిస్తే మరొక వ్యక్తి మనకి ఇక్కడ తారసపడతారు. ఓబేదెదోము. ఉజ్జా మరణం తరువాత దావీదు వ్యాకులు పడ్డారు. ఇంతమంది అక్కడ కలవరం కారణమైంది. దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి దావీదులో భయం కలిగింది. ఇప్పుడు ఆ మందసం ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు తీసుకెళ్తారు? అక్కడ ఓబేదెదోము మనకు కనబడతారు. చక్కటి మాటలు, ఇంటి వరకు తీసుకుని వచ్చారు అని, తర్వాత ఇంట్లో ఆ ఓబేదెదోము ఇంటిలో మందసము ఉందని. అటువంటి పరిస్థితుల దగ్గర, అందరూ కలవరంతో భయంతో ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర, రాజు సైతము వెనుదిరుగుతున్నటువంటి ఆలోచన దగ్గర అతి సామాన్యుడిగా ఉన్న ఓబేదెదోము దేవుని మందసాన్ని, తన ఇంటి దగ్గరకు వచ్చినటువంటి మందసాన్ని తన ఇంటిలో ఉంచుకోవడానికి ఇష్టపడడం. 6, 7 వచనాలలో అక్కడ దేవుని కోపాన్ని చూస్తున్నటువంటి మనం 10, 11 అదే మందసం ఓబేదెదోము ఆశీర్వదించబడడానికి కారణం కావడం. ఓబేదెదోముకు, తన ఇంటి వారందరికీ, ఇంటిన కలిగిన దానంతటికీ కూడా 3 నెలల్లోనే ప్రత్యేకమైన ఆశీర్వాదం అక్కడ చూడటం మనం చూస్తాం. 6, 7 దగ్గర సందేహపడుతున్న మనం 10, 11 దగ్గర దేవుని ఉద్దేశాల్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎంతటి కృపా కనికరములు కలిగిన దేవుడో మనకి అర్థమవుతుంది. ఉజ్జా కోపానికి, దేవునికి ఉగ్రత రావడానికి కారణమైతే ఓబేదెదోము యొక్క విశ్వాసము, విధేయత బహుశా దేవుని అంతరంగానికి నెమ్మది కలిగించి ఉంటుంది. ఓబేదెదోము దేవుని మందసాన్ని తన ఇంట చేర్చుకున్నవాడుగా ఉన్నాడు. తదుపరి మరలా దావీదు దేవుని మందసం గురించి ఆలోచించడము, తన సిద్ధపరిచిన స్థలానికి తీసుకురావడానికి వెళ్ళడము, తిరిగి దావీదు తన శక్తి కొలది నాట్యమాడుతూ దేవుడు చెప్పినటువంటి పద్ధతిలో, ఉద్దేశంలో దేవుని మందసాన్ని తిరిగి తీసుకుని రావడము మనం చూస్తాము. తదుపరి మరి మీకాలు ఈ సంఘటన చివరిలో జరుగుతున్న కార్యానంతటినీ చూసి ఆమె హీనపరుచుకోవడం, దావీదుని తక్కువ చేసి తదుపరి మాట్లాడడం. అయితే చివర ఆ ఫలితం కూడా చూస్తే సౌలు కుమార్తె మీకాలు పిల్లలు లేని దానిగా మనకి కనబడడం చూస్తాం. ఈ వృత్తాంతం అంతటినీ గమనించినప్పుడు దేవుని మందసం లేక దేవుని ఎడల ఉన్న ఉద్దేశాలు, దేవుని పక్షాన ఉన్నటువంటి మన యొక్క నిర్ణయాలు, ఆలోచనలు మన జీవిత ఫలితానికి ఒకంత ఆ కారణాల్ని మనం గమనిస్తాం. మీకాలు శాపము, ఉజ్జా మరణము, దావీదు భయము, ఓబేదెదోము ఆశీర్వాదము. మన వైఖరి దేవుని ఎడల, దేవుని పని ఎడల మనకి ఒక ఫలితాన్ని తీసుకుని వస్తుంది అనేది ఈ అధ్యాయంలో మనం నేర్చుకోదగినటువంటి పాఠము.
6-7 వచనాలు తర్వాత ఉభయదేదోము జీవితము, ఉజ్జా యొక్క మరణము, ఈ పరిస్థితుల్ని ఆలోచన చేసినట్లయితే అక్కడ తప్పు అనేది మనం చూస్తాం, దేవుని కోపం మనం చూస్తాం, మరణం మనం చూస్తాం. అంతా చీకటి, నిశ్శబ్దం, నిరాశ. ఆ పరిస్థితుల దగ్గర ఉభయదేదోము మరలా ఒక వెలుగుగా, ఎ మ్యాన్ ఆఫ్ హోప్ గా, ఎ మ్యాన్ ఆఫ్ న్యూ బిగినింగ్, ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, ఎ మ్యాన్ ఆఫ్ కరేజ్. ఉభయదేదోము అంతా చీకటి అయినటువంటి పరిస్థితుల్లో చిరు వెలుగుగా ఉభయదేదోము ఉన్నాడు. ఈ అధ్యాయం అంతటిలో మనం ఉభయదేదోము నుంచి శ్రేష్టమైన పాఠాలు నేర్చుకోవచ్చు. రాజు సైతం వెనుతిరుగుతున్న సందర్భంలో అతడు చూపించిన విశ్వాసము తిరిగి మరలా రాజు కూడా, దావీదు వారు కూడా మందసం గురించి ఆలోచన చేయదగిన రీతిగా అతని యొక్క విశ్వాసం రాజు యొక్క విశ్వాసాన్ని కూడా బలపరిచింది, పురుకొల్పింది. ఇశ్రాయేలీయులు మళ్ళా అందరూ దేవుని మందసం గురించి ఆలోచన చేయడానికి కారణమయ్యాడు. అలాంటి కృప దేవుడు మనందరి జీవితంలోనూ అనుగ్రహించును గాక. ఆమేన్.